నమస్తే, వెల్కమ్ టు విఎన్ న్యూస్. అందరికీ జేబీ. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిన్నటి రోజున జేబీరావు భారత్ పార్టీ తరఫున పెద్దలు గౌరవనీయులు జడా శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిన్న నామినేషన్ వేయడం జరిగినది. అలాగే నిన్న నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్ వేసే ముందుగా మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆర్ఓ గారు అలాగే డిప్యూటీ ఎంఆర్ఓ గారు కూడా నన్ను నిలబెట్టడం జరిగినది. ఈ విషయం తెలిసిన వెంటనే సార్ గౌరవనీయులు పెద్దలు జడా శ్యామ్ కుమార్ గారికి తెలియజేయడం జరిగినది. ఆయన జీవో ప్రకారం నేను జీవో పంపిస్తాను, జీవో పేపర్ కాపీ పంపిస్తాను, ఆ పేపర్ కూడా మీరు ఆర్ఓ గారికి ఇవ్వండి అని చెప్పేసి సార్ సలహా ఇవ్వడం జరిగినది. సార్ సలహా మేరకు మేము ఈరోజు స్కూటీ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్క పేపర్ కూడా తీసుకెళ్లి సార్ గారికి ఇచ్చాం. స్కూటీ కూడా విజయవంతమైనది. అలాగే రాప్తాడు నియోజకవర్గంలో జేబీరావు భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొరంగ నరేష్ అనే నేను జనరల్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. అక్కడున్న రాప్తాడు నియోజకవర్గంలో పెత్తందారులు, భూస్వాములు, అలాగే అగ్ర వర్ణాల చేతులు అణగదొక్కబడుతున్న అణగారిన వర్గాలు, దళిత ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా జేబీరావు భారత్ పార్టీ చేయూతనిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్న రామరాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆర్ఎస్లో శ్రమిస్తున్న జడా శ్యామ్ కుమార్ గారి పాదాల వెంట నడుస్తున్నాం. అలాగే జేబీరావు భారత్ పార్టీ తరఫున నేను రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లవేళలా అహర్నిశలు శ్రమిస్తూ వాళ్ళ ఉపయోగాలకి అలాగే వాళ్ళ అభ్యున్నతకు ఎల్లవేళ సపోర్ట్ ఉంటాయని చెప్పేసి అలాగే రాప్తాడు నియోజకవర్గ ప్రజలను కోరుకోవడం ఏమనగా నేను పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే పెద్ద ఎత్తున అఖండ మెజార్టీతో గెలిపించి జేబీరావు భారత్ పార్టీని ఒక్కసారి జేబీరావు భారత్ పార్టీ నీలిరంగు జెండాని అలాగే రాప్తాడు నియోజకవర్గంలో ఎగురవేయాలని రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ జరిగిపోయే 2020 ఎలక్షన్లో కూడా అఖండ మెజార్టీతో గెలిపించేసి ఈరోజు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతున్న జడా శ్యామ్ కుమార్ గారిని కూడా సీఎంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే నా వెంట కష్టపడుతున్న ప్రతి ఒక్క టీంకి జేబీరావు భారత్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ కో కన్వీనర్స్కి అలాగే మీడియా బృందానికి కూడా తెలియజేస్తూ ఈరోజు పోటీ చేస్తున్న నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళి అక్కడ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి జేబీరావు భారత్ పార్టీ తరఫున అందరికీ తెలియజేస్తూ రాప్తాడు నియోజకవర్గాన్ని పేరు పేరున నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను కూడా పేరు పేరున కోరుతూ జరగబోయే 2024 ఎలక్షన్లో కూడా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుతూ జై జడా శ్యామ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.